వైకుంఠపురంతో బుట్టబొమ్మను పూజా హెగ్డే సార్ నేమ్ గా మార్చేసుకున్నారు. అయితే ఆ పేరుకున్న క్రేజ్ మాత్రం నిలబెట్టుకోవడం లేదని ఫెయిల్ అయ్యారు. అలా వైకుంఠపురం సినిమా తర్వాత తెలుగులో ఒక్క హిట్ లేదు. గుంటూరు కారం మిస్ చేసుకొని ఉండకపోతే హిట్ చూసేది కాదని సక్సెస్ క్రెడిల్ శ్రీలీల ఖాతాలోకి చేరిపోయింది. టాలీవుడ్ లో కలిసి రావడం లేదని బీటౌన్ లోకి ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా డిజాస్టర్ పలకరించారు. దాంతో పూజ కోలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. దళపతి విజయ్ నటించిన బెస్ట్ తర్వాత తమిళంలో ఆ రేంజ్ సక్సెస్ ను పూజ హెగ్డే చూడలేదు. గత ఏడాది రేట్రోలోడో డి గ్లామర్ చేసిన కూలీలో మోనికా బెలూచి అంటూ గ్లామర్ ట్రెట్ ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. మళ్ళీ విజయ్ సక్సెస్ ఇస్తాడని గట్టిగా నమ్ముతున్నారు బుట్టబొమ్మ. జననాయకంతో పాత లెక్కలన్నీ సరిచేయాలని అనుకుంటున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో తన ఎక్స్ప్రెషన్స్ రీచ్ అవుతాయనే నమ్మకంతోనే పూజ ఉన్నారు. తమిళంలో కాంచనా 4 తో పాటు హిందీలో హై జవాన్ తో పాటు ఇష్క్ హూనా హై సినిమాలు చేస్తున్నారు పూజ హెగ్డే. తెలుగులో గుంటూరు కారం నుంచి తప్పుకున్న తర్వాత మరో మూవీకి సైన్ చేయని పూజ లాస్ట్ ఇయర్ దుల్కర్ సల్మాన్ 41లోకి సడన్ ఎంట్రీ తీసుకున్నారు. అలా వైకుంఠపురం తర్వాత తెలుగులో హిట్ చూడని ఈ భామ డిక్కు 41తో కంబ్యాక్ అవుతుందా? లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో మళ్ళీ బిజీగా మారుతుందా లేదా గస్ట్ గా మారుతుందా అనేది చూడాలి.